రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వ్లాగ్ అయితే మీకు డే టైంలో చూపిద్దాం అనుకున్నది, నైట్ టైంలో అయితే చూపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో ఈ టైంలో మేము ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నామో అనే కదా మీ డౌట్. చెప్తాను ఫ్రెండ్స్, మేమైతే జంక్షన్ టు నూజివేడ్ అయితే ట్రావెల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి సమ్మర్లోనే షూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే అప్పుడు నాకు వర్క్స్ ఉండి కొంచెం కుదరక ఎడిటింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో అందుకని ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఈ నూజివేడ్ జంక్షన్ రూట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రోడ్ సైడ్ చెట్లు అంతా పచ్చని ప్రకృతి అంతా చాలా బాగుంటుంది. మీకు ఎప్పటి నుంచో డే టైంలో చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఇంకా ఇప్పుడు చూపిస్తున్నా. మీరు కింద కామెంట్ చేయండి, డే టైంలో కూడా నేను వ్లాగ్ అయితే చేస్తాను అనమాట. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే, మా తమ్ముడు వైజాగ్ అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్. సో ఇంకా అప్పటికే కాలేజీకి 3 days ఆబ్సెంట్ అయిపోయాడు. ఇంకా ఎప్పుడైనా వెళ్ళాలని చెప్పేసి వైజాగ్లో మార్నింగ్ 11:30కి బస్సు ఎక్కాడు అనమాట, న్యూగో ట్రావెల్స్. సో ఆ బస్సు జంక్షన్ రీచ్ అయ్యేసరికి 11:30 అయితే అయింది ఫ్రెండ్స్. సో ఇంకా తమ్ముడిని తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను అనమాట. తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు. సో నేను వచ్చేటప్పుడు నూజివేడ్ నుంచి సింగిల్గానే స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. అందుకనే వచ్చేటప్పుడు వీడియో అయితే పెట్టలేదు. సో యాక్చువల్లీ మీరు ఎవరన్నా నైట్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది జెర్సీ పాల్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఈ జంక్షన్ నూజివేడ్ రూట్లో అయితే ఉంది. ఇదైతే పోలవరం కాలువ ఫ్రెండ్స్. డే టైంలో చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుండేది. సో ఇంకా ఏంటంటే, మీరు ఎవరైనా నైట్ టైం డ్రైవ్ చేసినట్టయితే కనుక ఏ వెహికల్ అయినా, వెదర్ ఇట్ ఈజ్ ఆటో, కార్, రిక్షా, బైక్, లారీ, బస్, ఇంకా ఏదైనా కానివ్వండి, నైట్ టైంలో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. హెల్మెట్స్ పెట్టుకోండి, లైట్స్ చూసుకోండి. ఎందుకంటే మనకు ఆపోజిట్లో వచ్చే లైట్ ఫోకస్ కళ్ళల్లో పడిపోతూ ఉంటుంది. సో చాలా స్లోగానే డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. స్పీడ్ వెళ్ళొద్దు, 40-50లో డ్రైవ్ చేయండి చాలు. సో నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. మీ జాగ్రత్త కోసమని చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న విలేజ్ వచ్చేసి మీర్జాపురం అనమాట. మేమైతే మీర్జాపురం క్రాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో మీర్జాపురం ఊర్లో కొంచెం ఆ కరువు ఉంటుంది, ఆ తర్వాత హైవే ఎక్కాక అంత బాగుంటుంది. అండ్ ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఎవరో సరిగ్గా లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరు కామెంట్ చేస్తే నాకు ఏం తీయాలి, మీకు ఏం నచ్చింది అనేది తెలిసింది ఫ్రెండ్స్. మీరు కూడా కామెంట్లో ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను కరెక్ట్ కంటెంట్ అనేది మీకు డెలివర్ చేయగలుగుతాను. అండ్ ఇంకోటి వచ్చేసి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఎక్కువ మంది చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే. సో దయచేసి అలాగే ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. అలాగే లైక్, చాలామంది లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయడం ఏంటంటే మా వీడియోని ఇంకొకరికి రిఫర్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఒక లైక్ చేస్తే ఒకరికి రిఫర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
కామెంట్ చేయండి. సో ఇదైతే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను చెప్తానే ఉన్నాను, మీరు ఎవరు కూడా చేయట్లేదు. అండ్ నేను పద్దాకా అడగాలని కూడా అనుకోవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎక్కువ రీచ్ రావడానికి షేర్ కూడా చేయండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది చూస్తున్నారా కార్గిల్ ఫ్రెండ్స్, ఇది కార్గిల్ కంపెనీ. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ నూజివేడిని ఆనుకొని చుట్టుపక్కల నూజివేడ్ గ్రామానికి చుట్టుపక్కల ఇంకా పల్లెటూరులో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మెడికల్ కంపెనీస్ ఉన్నాయి, అశోక్ లేలాండ్ ఉంది, మల్లవల్లి అంతా కంపెనీస్ ఉన్నాయి చాలా. ఈ వీడియోకి కరెక్ట్గా రీచ్ కానీ వస్తే మీకు ఇష్టమైతే మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఏమేమి కంపెనీస్ ఉన్నాయి అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మాత్రం మర్చిపోమాకండి, ఓకేనా? అసలు చూస్తున్నారు కదా, ఇది ఏషియన్ పెయింట్స్ అనమాట, కానీ బయట చెప్పలేదు. ఇక్కడ తయారు చేసి ఏషియన్ పెయింట్స్ ఇక్కడ తయారు చేసి ఇక్కడ ఫిల్ చేసి ఎక్కడో మహారాష్ట్రలో తయారైనట్టయితే స్టిక్కర్ వేసుకుంటారు ఫ్రెండ్స్. నాకల్లా తెలుసు అంటారేమో, నేను దాంట్లో వర్క్ చేశాను అందుకని నాకు తెలుసు ఫ్రెండ్స్. చాలా కష్టం దాంట్లో వర్క్ చేయాలంటే, దూల తీరిపోద్ది కూడా. సో మా ఎగ్జామ్ డ్రైవింగ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చల్లగాలి చాలా ఉంటుంది. అసలు హైవేలో అయితే ఇంకా బాగుంటుంది. అసలు ఎంత దూరం అయినా అలా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నూజివీడు బైపాస్ రోడ్ అనమాట. నూజివీడు తుక్కులూరు నుంచి సిటీ లోపలికి రాకోకుండా ఇది తీసుకెళ్ళి అన్నవరం రోడ్లో అయితే విజయపేట రోడ్లో అయితే కలుపుతారు ఫ్రెండ్స్. లారీలు ఇంకా ఏమన్నా వచ్చే వెహికల్స్ ఉంటే సిటీ లోపలికి వచ్చి ఇదంతా తిరిగి వెళ్ళకోకుండా డైరెక్ట్ ఇలా వెళ్ళిపోద్ది అనమాట. ఈ స్ట్రెచ్ మొత్తం ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుందేమో, నాకు కరెక్ట్గా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మేము ఈ డైరెక్ట్ అటు వెళ్ళకుండా ఇటు ఎందుకు వచ్చామంటే అక్కడ కొంచెం బాగాలేదు రోడ్డు అక్కడ, అందుకని ఇటు తిరిగి వస్తున్నాం అనమాట. అది ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మీకు అందరికీ కలర్ ఫోటో అనే సినిమా తెలిసే ఉంటుంది కదా, మన సుహాస్ అన్న అయితే యాక్ట్ చేశారు. సో అది షూట్ చేసింది మొత్తం నూజివేడ్ అనమాట, నూజివేడ్ పీజీ కాలేజ్. అదొకప్పుడు రాజుగారి కోట అనమాట. సో అక్కడే గుర్రం గేటు, కుక్కల గేట్ అని ఉంటుంది, అది కూడా రాజుగారే కట్టించారు. దాని స్టోరీ వేరే ఉంది. మీకు ఆ లొకేషన్స్ కావాలంటే ఈ వీడియోకి 5K లైక్స్ అండ్ 5000 వ్యూస్ వస్తే కనుక నేను ఖచ్చితంగా ఆ కలర్ ఫోటో మూవీ లొకేషన్ అయితే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది కాలేజ్, అర్థమైందా? సో ఈ వీడియో ఇంకా ఇక్కడితే అని చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఏది ఉన్నా కానీ నేను పాజిటివ్గానే తీసుకుంటాను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.